తెలగపిండి తీసుకొచ్చాం మొన్న. ఆర్గానిక్ సెంటర్స్ ఉంటున్నాయి కదా ఇప్పుడు. అక్కడికెళ్ళి తెలగపిండి తెచ్చా. తెలగపిండి మీ అందరికీ తెలుసు. మన ఆంధ్రాలో అందరికీ తెలుసు మరి. ఒకవేళ తెలియపోతే కూడా ఇప్పుడు చూసి నేర్చుకోండి. తెలగపిండి, కందిపప్పు. కందిపప్పు, తెలగపిండి వేసి కూర వండుతా. అందరికీ ఆరోగ్యమే. బాలింతలకి డెలివరీ అయినాళ్ళకైతే ఇంకా ఇంకా మంచిది. నేను కందిపప్పును వేయించుతా. ఈలోపు ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కోసేసి రెడీగా పెట్టుకుంటా. జీలకర్ర పొడి, ఇదిగో ధనియాల పొడి, కారంలో పచ్చికారం వేస్తున్నా కదా అందుకోసం. ఇదిగో చూడమ్మా, అది చాలు. మౌనముగానే మనసు పాడిన వేణుగానమును వింటిలే, తెలుపక తెలిపే అనురాగముని కనులనే కనుగొంటిలేనే. వెల్లుల్లిపాయలు ఇంత అంత రుచి అని చెప్పలేను. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా. మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. ఓకేనమ్మా, నేను చాలా రోజులైంది, ఉన్నాయన్నీ వస్తున్నాయి. మొన్న మా మేనకోడలు నేను భోంచేసాం కదా, మటన్ చింతకాయ అదొకటి వచ్చింది. ఆ తర్వాత పూల్ మక్కాన్ గోంగూర వండాను మా ఫ్రెండ్ ఇంట్లో, అది కూడా వచ్చింది. రాత్రి ఇంకోటి కూడా వచ్చింది, ఆ తర్వాత చదువుతాను. ఇప్పుడు మటను చింతకాయ గురించి వచ్చిన కామెంట్స్ అవుతానమ్మా. దేవి బలుసు, మీరు మీ మేనకోడలు అన్నమంతా తినేశారు, మరి కెమెరామ్యాన్కి నోరూరిపోతుంది ఏమోనమ్మా అని చాలామంది అడిగారు. నిజమే, కానీ మా కెమెరామ్యాన్ ఇవాళ కూడా తనే వచ్చాడు. దుర్గా మటన్ తినడు, చికెన్ అయితే తింటాడు. ముందు బియ్యం కడిగి పెట్టేటప్పుడే చెప్పేస్తాడు నేను మటన్ తినను అని. ఇక మేము కడిగి పెట్టాం, నేను బయట తింటాను, మా ఆఫీస్కి వెళ్ళి తింటానని చెప్తాడు. ఓకే, మా కెమెరా నా మీద కంటే కూడా మా కెమెరామ్యాన్ మీద ఎక్కువ చేసి పెడుతున్నారు మీరు. ఓకే, థ్యాంక్ యూ. దుర్గా ఇట్స్ నైన్ ఏదో ఉంది. అమ్మ, మీ మేనకోడలు మీ అక్కలాగా ఉంది, చింతకాయ మటన్ ఎలా వండుతారని వీడియో మొత్తం చూసేసానమ్మా, సూపర్. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. వండుకుని తినండి, చింతకాయలు వచ్చే సీజన్లోనే. మనం చింతకాయ మన ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది, తొక్కి పెట్టుకుంటాం, కానీ అందరూ ఉప్పు ఎక్కువ పోసేసి తొక్కి పెట్టుకుంటాం కదా, అది వేయలేం. ఇలాంటి చింతకాయలు వచ్చినప్పుడు, లేకపోతే ఆ చింతకాయలు తీసుకున్నప్పుడు కూడా తొక్కకోకుండా గింజ తీసేసి దాన్ని కూడా తొక్కి వండుకోవచ్చు. ఓకేనమ్మా, చాలా టేస్ట్గా ఉంది. ఆ రోజు తిన్నాం కదా మేము. అబ్బాయి ఒక అతను చెప్పారు కదా, ఇప్పుడు అంతా మీరే తినేసారు, కెమెరామెన్కి ఏముందని. అలా బాగా తిన్నాం, ఏదేదో పచ్చడి వేసుకు తిన్నట్టు తిన్నాం మటన్ కూరను కూడా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అమ్మ, మీకు పాదాభివందనం. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. శివజ్యోతి చింతమడక ఏదో శివజ్యోతి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ అమ్మ. మా ఇంటి ముచ్చట ఓకే 6-2 ఉందమ్మా. సూపర్గా చెప్పారమ్మా, కర్రీ చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మ. శ్రీనివాసరావు వరద 7590. అమ్మ, బ్లడ్ రిలేషన్ గురించి బాగా చెప్పారు. అంతే, బాగా చెప్పటమే కాదు, అందరికీ తెలిసిన విషయమే ఇది, నేను చెప్పేది ఏం లేదు. కాకపోతే గుర్తుంచుకోండి, గౌరవించుకోండి అని చెప్తున్నా, అంతే, ఏమీ లేదు. ఎవరు చూస్తున్నారుగా, ఇవాళ రేపు ఉన్నవాళ్ళు రేపు ఉన్నవాళ్ళు ఎల్లుండి అట్లా ఉంది ప్రపంచమే, అలా ఉంది. గుర్తుపెట్టుకున్నందువల్ల తప్పేం లేదు. భగవంతుడికి తెలుసు ఎవరెవరిని ఎక్కడ కుటుంబాల్లో పుట్టించాలో తెలిసే కదా పుట్టించాడు. మన చేతుల్లో ఏం లేదు కదా. అందుకని గౌరవించుకొని కొంచెం ఇదిగా ఉండాలంతే. అంతకని ఒక్కరిదొక్కరు డబ్బు రూపేణా ఎవరు ఎవరికి పెట్టరు. అందులో దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడిని ఇచ్చేసేది ఎవరికి. అందుకని డబ్బు పక్కన పెడితే కత్తిమ విషయాలంతా అయిన వాళ్ళతో సామరస్యంగానే ఉండొచ్చు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. 4382 అమ్మ. హాయ్ అమ్మ, మా అమ్మమ్మకు మీరంటే చాలా ఇష్టం, మీ ప్రతి వీడియో చూస్తాం, మీకులాగా మీ పిల్లలు కూడా చాలా పద్ధతిగా ఉంటారని అంటుంది. మాది భీమవరం, మీరు ఎప్పుడైనా వస్తారా? మీ వంటలు చాలా బాగుంటాయి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. భీమవరం వంటల కంటేనా భీమవరం వాళ్ళు బాగా వండుతారు వంటలు, ఫేమస్ కూడా భీమవరంలో బాగుంటాయి, భీమవరం వాళ్ళు చాలా బాగా వండుతారని. ఓకే అమ్మ, రావడం అంటూ జరిగితే ఎలా తెలుస్తుంది మీకు? పంచారామాలు చూసినప్పుడు మొన్న మధ్య ఒకసారి వచ్చాను కూడా నేను భీమవరం. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఎస్కే గౌడ 2107 సాంగ్ బాగా పాడారమ్మా, సూపర్. థ్యాంక్ యూ అయ్యా, థ్యాంక్ యూ. మీరు ఏ కారం వాడతారు చెప్పండి? రాణి బిరుదానా ఏదో 7992 అమ్మ. ఏ కారం వాడితే ప్రస్తుతానికి కడప కారం వాడుతున్నా. కడప వరంగల్
కడప అంటానేంటి, వరంగల్. అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఇస్తే అప్పుడు వాడుతున్నా కదా, చెప్పాను చాలాసార్లు. మంజుల జూపల్లి 2208. మీ పాట సూపర్, మీ వంట సూపర్, మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. నేను సంతోషంగా ఉండాలి, నేను ఆరోగ్యంగా ఉండాలని చాలామంది చెప్తారు. నిజంగా ఇవన్నీ కూడా మర్చిపోలేనియే. మీరు ఎవరో కదా నా ఆరోగ్యం గురించి, నా సంతోషం గురించి ఆలోచించి ఇంత టైంను వెచ్చించి మీరు నా కోసం మీరు కామెంట్లు పెడుతున్నారంటే ఇదేమీ చిన్న విషయం కాదు నా దృష్టిలో. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. కొసరాజు 6771. అమ్మ నమస్తే, మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలమ్మా. మీ ప్రతి వీడియో నేను చూస్తాను, కానీ ఎప్పుడు మెసేజ్ చెయ్యలేదు. ఇదే ఫస్ట్ టైం మెసేజ్ చేస్తున్నాను. కర్రీ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. పేరు ప్రమీల, కొసరాజు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. చూశారు కదా మొత్తానికి, ఇక నుంచి ఫాలో అవ్వండి. కుట్టిరేమో అంట. హాయ్ అమ్మ, మీ ఇంటర్వ్యూ చూసా. దాంట్లో మీరు యాక్ట్ చేసిన సినిమా పేర్లు చెప్పారు. దాంట్లో జూలకటక అనే సినిమా మీకోసమే చూశాను. చాలా బాగా యాక్ట్ చేశారు. నాకు 4వ నెల గర్భం. నన్ను ఆశీర్వదించండమ్మా. ఆల్ ద బెస్ట్ అమ్మా. ఆరోగ్యమైన ఫుడ్ తిను, ఆరోగ్యంగా ఉండు. ఆ భగవంతుడి దయ వల్ల సుఖప్రసవం అయ్యి నువ్వు ఏ బిడ్డ కోరుకుంటున్నావో ఆ బిడ్డ పుట్టాలని మనస్ఫూర్తిగా అంటున్నానమ్మా, మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. నాగకోటేశ్వరరావు 2866. మీరు ఎస్ వరలక్ష్మి గారిలా ఉంటారు. ఆవిడ డైలాగ్స్ కూడా చెప్తే మంచి హైపు వస్తుందండి. ఒకసారి ఈ విషయం ఆలోచించండి. మీ సినిమా షూటింగ్ విశేషాలు కూడా వినాలని ఉంది మేడం గారు. సీతాపతి, చెలో తిరుపతిలో డైలాగ్స్ లేకుండానే చక్కని అభినయం చూపారు. థ్యాంక్ యూ అయ్యా, థ్యాంక్ యూ. అందులో డైలాగ్స్ ఎక్కువ లేవా, ఏమో గుర్తులేదు. వాణి విశ్వనాథ్ మదర్నే, పిఎల్ నారాయణ వైఫ్ అనుకుంటుంది. ఓకే అయ్యా, థ్యాంక్ యూ. 7896. మిమ్మల్ని చూసి మేము ఎంతో నేర్చుకోవాలి. థ్యాంక్ యూ అమ్మ. నేర్చుకోవాలంటే కొద్ది గొప్ప మంచి విషయాలు వస్తాయి, నేర్చుకోవచ్చు, తప్పేం లేదు. నేను కూడా చాలామంది విషయాలు, మంచి విషయాలు చాలామందితో మాట్లాడినప్పుడు మంచి నేర్చుకోవటం, మంచి సినిమాలు చూసినప్పుడు మంచి నేర్చుకున్నాను. పుట్టుకతోనే అన్నీ రావు కదా, నేర్చుకోవాలి. మంచి ఎక్కడున్నా నేర్చుకోవచ్చమ్మా. థ్యాంక్ యూ. పూల్ మక్కాన్ చేశాను కదా, గోంగూరేసి మొన్న, దానికి సంబంధించినవి వచ్చినాయమ్మా. అది కూడా కొంచెం చూసేస్తా. శాఖమూరి పరమేష్ 8528. అమ్మ నా పేరు పరమేశ్వరరావు, నేను జర్నలిస్ట్ని. మీతో ఒక మాట చెప్పాలి. ఏమాత్రం అవకాశం వచ్చినా భర్తని, కడుపున పుట్టిన పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళే మహా తల్లులు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. అటువంటి వారికి మీ జీవిత ప్రయాణం ఒక మంచి పాఠం తల్లి. తల్లి అనే పదానికి సంపూర్ణ అర్థం మీరు. మీలా పిల్లల జీవితాలను బాగు చేసేందుకు తమను తాము కొవ్వొత్తి మాదిరిగా కరిగిపోయిన అనేక మంది తల్లులు అమ్మ మీకు ఒక విన్నపం. ఈ రోజుల్లో చిన్న కుటుంబం అనేది వచ్చేసింది. అక్కడ కొత్తగా పెళ్ళైన వారికి ఎలా ఉండాలో, కుటుంబం అంటే ఏమిటో చెప్పేవాళ్ళు ఉండటం లేదు. కాబట్టి మీ ప్రతి వీడియోలో కుటుంబం కట్టుకోవడానికి మహిళలు ఏమి చేయాలో, ఎంత ఓర్పుగా ఉండాలో, క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో దయచేసి ప్రతిరోజు 4 మాటలు చెప్పండి. మీ నిష్కల్మషమైన మాటలు కొందరు కుటుంబాల్లో అయినా మార్పు తీసుకొస్తాయి. 10 మంది రాశారు ఇది. చాలా థ్యాంక్స్. నిజంగా ఇది చాలా మంచి విషయమే. అవునమ్మా, నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు ఈయన రాసిన సందర్భంగా కూడా చెప్పొచ్చు. చిన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర పుట్టింట్లో ఉండగా 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో పెరుగుతారు, చదువులను వెళ్తారు, ఉద్యోగాలు చేసుకుంటారు. పెళ్ళి అనేది జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం, అంతే కదా. పెళ్ళై వెళ్ళిపోయిన తర్వాత ఇక పోయిన రోజుల్ని, అమ్మ వాళ్ళ ఇల్లుని, వాళ్ళనే గుర్తుపెట్టుకుని భర్త తరపు వాళ్ళని పట్టించుకోకపోవటం అది కరెక్ట్ కాదు. జ్ఞానం వచ్చేసినాక చేసుకుంటున్నారు ఇప్పుడు పెళ్ళిళ్ళు. మా వయసులో నాకు చేసింది 14 ఏళ్ళకి, మా అమ్మ చేసింది 12 ఏళ్ళకి. అలా కాదు కదా ఇప్పుడు పెళ్ళిళ్ళు. జ్ఞానాలు వచ్చి మీరు బాగా మెచ్యూరిటీ బాగా వచ్చి ఉద్యోగాలు చేసే టైంలో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. మరి ఎలా? అత్తమామల్ని కూడా చూసుకోవాలి, భర్త తరపు వాళ్ళని కూడా చూసుకోవాలి. ఆర్థికంగా వాళ్ళు చాలా లోలో ఉంటే మీకు తోచిన సహాయం మీరు చేయాలి, కానీ శాంతం పట్టించుకోకుండా ఉండకూడదు. తిండికి ఉండాలి కదమ్మా, తిండికి, గుడ్డకి, తలదాచుకోవటానికి ఈ 3 కావాలి. ఇక పెద్దవాళ్ళకి మీలాగా అవి కొనుక్కోవాలి, ఈ కొనుక్కోవాలని ఆశలు ఉండవు కదా. ఆడపడుచుకి అన్నింటికి రావాలి ఆశ ఉంటుంది. అన్న వదిన బాగా చూస్తారో నన్ను చూడాలని ఆశ ఉంటుంది. అలాగే చెల్లెల్ని మర్చిపోకూడదు, చెల్లెల్ని మర్చిపోకూడదు. తోడబుట్టిన చెల్లెల్ని,
అన్నా చెల్లెళ్ళ బంధం అస్సలు పోకూడదమ్మా. తల్లి తండ్రి ఎంతకాలం ఉంటారు? మంచిగా చూసుకోవాలి. అత్తమ్మ ఏముందమ్మా, మీ పని మీదే, మీ బిజీలో మీరు ఉండండి, కానీ పట్టించుకోండి. అత్తమామల్ని, ఆడబడ్డల్ని, భర్త తరపు వాళ్ళని పట్టించుకోవాలి. అదే నీకు మర్యాద. ఎంత పొగుడుతారో తెలుసా అలా పట్టించుకుంటే? అమ్మ పలానా వాళ్ళ కోడలు ఎంత మంచితోనమ్మా, అయిన వాళ్ళందరినీ చక్కగా పలకరిస్తుంది, భోంచేయకుండా వెళ్ళమందు, ఇలాంటివే ఎదురు చూస్తారు. మీ ఏమైనా ఒక కట్టించి పంపించలేదని ఎదురు చూస్తారా? చూడరు కదా. ఎంత చిన్న విషయం ఇది. డబ్బులతో పని లేదు, నోటి మాట. భోంచేసి వెళ్ళండి, అవకాశం ఉంటే చేసి వెళ్తారు, లేకపోతే నువ్వు చెప్పిన మాటకే తృప్తిపడి వెళ్ళిపోతారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు నేర్చుకోవాలమ్మా పెళ్ళైన పిల్లలు. భర్త తరపు వాళ్ళని కూడా గౌరవించాలి తప్పకుండా. నీ తరపు వాళ్ళు ఎంతో ఆయనకి వాళ్ళ తరపు వాళ్ళు అంతే. ఈయన మేము ఇటు పక్కన గౌరవించుకోవాలి, నువ్వు అటు పక్కన గౌరవించాలి. అప్పుడే కదా మా కుటుంబాలు ఎక్కడ పుట్టారో, ఎక్కడ పెరిగారు, ఎక్కడెక్కడ కుటుంబాలు వచ్చి మనలో కలుస్తున్నాయి. చిన్నప్పటి నుంచి ఆ కుటుంబం మీకు తెలుసా? తెలియదు కదా. ఎక్కడి నుంచో తీసుకొచ్చి భగవంతుడు కలిపాడు. భగవంతుడు కలిపినప్పుడు ఆ మర్యాదలు నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకుంటే మీకే మర్యాద. ఇప్పుడు ఆయన ఎవరో చెప్పారు రోజుకు 4 మాటలు చెప్పమ్మా అని. చెప్తాం. అనుభవం వచ్చేసింది కదా చాలా. నాకు 70 దాటిపోయినాయి అంటే చాలా అనుభవించేసి అనుభవాలు వచ్చేసినాయి కదా. చెప్పటంలో తప్పులేదు. 14 ఏళ్ళకి పెళ్ళైనప్పుడు కూడా నాకు మా వాళ్ళు ఎంతమందిని ఎంత బాగా చూశానో మీకు నేను తెలిసిన వాళ్ళు, మా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే మీరు అడిగి తెలుసుకోండి. ఏమి నేను ఎవరిని చూడకుండా నీతి వాక్యాలు చెప్పటల్లా. ఇది మొదల్లో గమనించండి. మా వాళ్ళందరినీ కూడా నేను చాలా బాగా చూశాను. నాకు ఇష్టం కూడా అలా. అర్థమైందమ్మా? ఇలా పెళ్ళైన తర్వాత కుటుంబాలు అప్పుడే కుటుంబాలు నిలబడతాయమ్మా. కుటుంబాలు నిలబడతాయి అప్పుడే. ఏదైనా కష్టం సుఖం వచ్చిందంటే 10 మంది ఇంట్లో వాలిపోతారమ్మా. ఫ్రెండ్స్ వాళ్తారమ్మా, చూసి వెళ్ళిపోతారు. సొంతోళ్ళు చూసి వెళ్ళిపోరు. మీ కష్టాల్లో పాలు పంచుకుని వెయిట్ చేస్తారు, ఉంటారు. కష్టం వచ్చినప్పుడు నిలబడతారు. పిలిస్తే 3 నిమిషాల్లో ఇంట్లో ఉంటారు. దూరాల నుంచి వచ్చేవాళ్ళు పిలుపు అందంగానే కారో, బస్సో, ట్రైన్ ఏదో ఒకటి పెట్టుకుని వచ్చేస్తారు. అమ్మో మన మనిషికి ఏంటి కష్టం వచ్చిందంటని. ఆయన్ని కాపాడుకోండి. ఓకేనమ్మా? ఆయన చెప్పారని ఈ మాత్రమైనా చెప్పానన్నమాట. అప్పుడప్పుడు ఇట్లాంటివి చెప్తాను ఉంటాను, రక్త సంబంధాల గురించి అలా చెప్తాను. ఈ కుటుంబాలు నిలబడటం కోసం ఏం చేయాలంటే ఓర్పుగానే ఉండాలి. మరి ఓర్పు, కొంచెం ఓర్పు. అసలు స్త్రీకి ఓర్పు ఎక్కువ ఉండాలి. ఓకేనమ్మా? ఓర్పుగా ఉంటే ఏముంది, ఎంత క్లిష్టమైన పరిస్థితి వచ్చినా కూడా సరే వాళ్ళందరినీ చుట్టమట్టు పెట్టు. మన ఇంట్లో మనకు క్లిష్టమైన సమస్యలు వస్తాయి. ఓర్పుగా ఉండి అధైర్యపడకూడదు. ఇప్పుడు కోపం వచ్చినప్పుడు ఒక 5 నిమిషాలు వెయిట్ చేస్తే ఆ కోపం తగ్గిపోద్దని చెప్తున్నారు కదా. అలాగే క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు కూడా కాసేపు వెయిట్ చేసి ఆలోచనలోకి వెళ్ళాలి. ఏ రకంగా చేస్తే, ఏ రకంగా ఉంటే ఇది సాల్వ్ అవుతుంది అని ఆలోచిస్తే ఏదో ఒకటి మనకు ఆలోచన భగవంతుడు పుట్టిస్తాడు. నారిపోసినోడు నీరిపోయాడా అంటారు చూడు సామెత. అలాగే దేవుడు మనల్ని ఎక్కడ అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో వదిలేయడు. ఆలోచన వస్తుంది. ఆలోచన రావాలంటే ఓర్పు ఉండాలి. కాసేపు ఓర్చుకుని ఆలోచిస్తుంటే మనకే భగవంతుడు ఆలోచన కల్పిస్తాడు. ఓకేనమ్మా? థ్యాంక్ యూ అండి. ఈయన పేరు చాలా పెద్ద మ్యాటర్ రాశారు, శాఖమూరి పరమేష్. థ్యాంక్ యూ అండి. 6780. అమ్మా హ్యాపీగా లైఫ్ ఎలా లీడ్ చేయాలో మిమ్మల్ని చూసి అందరూ నేర్చుకోవాలి. ఫ్రెండ్స్తో అందంగా మీకు వచ్చిన వెరైటీ వంటలు చేస్తూ మంచి మంచి మధుర గీతాలు పాడుతూ ఈ జీవితానికి ఇంతకన్నా ఏమి కావాలి? థ్యాంక్ యూ అమ్మ. నిజంగా ఇదే నిజం. ఫ్రెండ్స్తో ఉంటాను, ఏయో పాడతాను, ఏదో తెలిసిన వంట ఏదో చేస్తాను, మీతో మాట్లాడుతాను. ఇప్పుడు ఇది ఒకటి వచ్చింది కదా. నాకు హెల్త్ బాగున్నంత వరకు ఇలాగే ఉండాలి భగవంతుడి దయ వల్ల. మీకు ఏదో ఒక వంట అయిపోయినాయి. ఇప్పుడు 250 వంటలు చేసి ఇంకెన్ని రకాలు వస్తాయి? చేసినట్టునైనా సరే ఇది నేను వండుకుంటున్నానమ్మా ఈరోజు అనైనా సరే మీకు చూపించి మీతో మాట్లాడుతూనే ఉంటాను. 3 డేస్కి ఒక వీడియో పెడుతూనే ఉంటాను. ఓకే అమ్మా? థ్యాంక్ యూ. ఓకే, ఈరోజు ఏంటో తెలుసా? వంట ఏమీ లేవు వంటలు చేయటానికి. తెలగపిండి తీసుకొచ్చే మొన్న ఆర్గానిక్ సెంటర్స్ ఉంటున్నాయి కదా, ఇప్పుడు అక్కడికి వెళ్ళి తెలగపిండి తెచ్చా. తెలగపిండి మీ అందరికీ తెలుసు, మన ఆంధ్రాలో అందరికీ తెలుసు. మరి ఒకవేళ తెలియపోతే కూడా ఇప్పుడు చూసి నేర్చుకోండి. తెలగపిండి, కందిపప్పు తెలగపిండి వేసి కూర వండుతా. అందరికీ ఆరోగ్యమే. బాలింతలకి డెలివరీ అయిన వాళ్ళకైతే ఇంకా మంచిది. డెలివరీ అయిన వాళ్ళకి 100% మంచిది. మనందరికి మామూలు వాళ్ళకి కూడా తింటే ఆరోగ్యం. ఓకేనమ్మా? రండి చేద్దాం. ఇదిగో అమ్మా కందిపప్పు ఏముందో తెలిసిందేగా, ఊరికి పోస్తున్నా. కందిపప్పు వేసాను కదా.
ఇప్పుడు ఎలా చేస్తాం తర్వాత చూపిస్తా. ఇదిగో అమ్మ తెల్లగపిండి ఇలా ఉంటుంది. తెల్లగపిండి ఓకేనా. అదే తెల్ల నువ్వులతో చెక్క చేసి తెల్లగపిండి చేస్తారు, ఊళ్ళల్లో ఉంటుంది. ఈ కందిపప్పు, ఇవిగో వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తాను అన్నమాట, అందుకని ఒలిసిపెట్టా. ఓకేనా. ఇది సేమ్ పెద్ద ఉల్లిపాయను ఒక బద్ద వేసాను, ఉల్లిపాయ ఇదిగో 3 పచ్చిమిరపకాయలు, ఇంతే. కూరకి ఇంకేం అక్కర్లా. వీటిని ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాం మీకు. కందిపప్పు వేసేసా కాస్త చక్కగా. ఎప్పుడు మీకు తెలుసుగా నేను కందిపప్పును వేయించుతా. ఈలోపు ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కోసేసి రెడీగా పెట్టుకుంటా. మంచి వాసన వచ్చేసిందమ్మా, ఏగిపోయినాయి చాలు. మంచి వాసన వచ్చింది చూసారా. ఒకటి కొంచెం ఎక్కువే వేగింది, అయినా పెరవాళ్ళకి అమ్మగానే ఉంటుంది. పప్పులో వేసేసే అవి చూడండి పెట్టే కదా. ఇందులో మామూలుగానే ఇవి వేసేస్తా. పసుపు, ఇదిగో మెంతిపిండి. ఇప్పుడు ఇందులో ఇంకొకటి వేస్తాను, వెల్లుల్లిపాయలు కూడా తిరగమాతలో వేస్తానమ్మా. తర్వాత ఈ పప్పు ఉడికేటప్పుడు కూడా ఇవి ఇలా దంచి వేసేయండి. ఇది చూసారా, ఇవి వేసేసా. ఇందులో ఏం వేయలేదు, కానీ అందరూ ఇలా వండరు. పల్లెటూళ్ళలో ఇలా వండరు, పప్పు పెట్టేస్తారు ముందు పొయ్యి మీద, అది ఉడికినప్పుడు చూసుకుంటారు ఇట్లా, అప్పుడు ఇవన్నీ వేసుకుంటారు. నేను ఇలాగే పెట్టాను, ఎలా చేస్తున్నానో చూడండి. మనకేదో కుక్కర్ అని ఈ గ్యాస్ స్టవ్లని అవకాశాలు ఉన్నాయి కదా మనకి ఇప్పుడు బాగా. చిన్నప్పుడు వంట కాదు, మా అమ్మ అయితే పొయ్యి మీద పెట్టేది పప్పు ఉడికేటప్పుడే ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలన్నీ కోసేసేది, పసుపు అన్నీ. ఇప్పుడు నేను ఇలా పెట్టాను చూడండి, పొగ వచ్చేసింది కదా, పెట్టేశాను. చూసారుగా, అది పెట్టా. ఇదిగో చూసారమ్మా, నేను పొయ్యి కట్టేస్తున్నా. ఒక్క సౌండే రానిచ్చా, పొయ్యి కట్టేసా, అంతే. దాంతో మన పని లేదు అసలు. కరివేపాకు చాలే. ఓకే, ఇప్పుడు చూడండి ఏం చేస్తానో. ఇదిగో మనం ఇప్పుడు దీన్ని తొందరగా తీయాలనుకుంటే ఇప్పుడు నేను మూత తొందరగా తీయాలమ్మా, అందుకోసం తీసేస్తున్నా. చూసారా, మనకి అర్జెంట్ తీయాలి అనుకున్నప్పుడు ఇదిగో చూడండి పప్పు ఎలా ఉడికిందో. అదే కుక్కర్లో పెడితే మెత్తబడిపోద్ది కదా మామూలుగా. ఒక్క సౌండ్ తాపేసాను చూడండి. ఇదిగో మళ్ళీ పొయ్యి మీద పెడతాను. ఇదిగో చూడండి అమ్మ, సగమే ఉడికింది. ఇప్పుడు ఈ సగం ఇలా ఉడకాలి. అదిగో ఇప్పుడు నుంచి ఇలా ఉడకాలి. అదే మనం పప్పే పెట్టేసామనుకో, గ్యాస్ వేస్ట్ తప్పితే ఉడికి చాలాసేపు గ్యాస్ అయిపోద్ది. ఇప్పుడు ఒక్క సౌండ్ రానిచ్చా, అంతే. ఇప్పుడు చూసుకోండి, ఇక నిదానంగా ఉడుకుద్ది. ఇదిగో వెల్లుల్లిపాయలు వేసాను, ఉల్లిపాయలు వేసాను, అన్నీ ఇందులోనే వేసా. ఇదిగో చూసారా, పగులుతుంది. ఇలా కాసేపు ఉడికిందంటే సరిపోద్ది, ఇంకేం చెయ్యక్కర్లా. అలా ఉడుకమ్మా, నువ్వు ఉడుకు. ఇదిగో పొయ్యి మీద బియ్యం పెట్టేశాను. చాలా ఈజీ, తెలగపిండి వండుకోవటానికి పప్పు చాలా ఈజీ ప్రాసెస్. ఇదిగో ఒక్క సౌండ్ రానిచ్చి ఒక 2-3 మినిట్స్ పెట్టాను అలాగే. అప్పుడు తీస్తుంటే కూడా వస్తుంది అవుతుంది, ఇంకా రావట్లేదని అట్టి పెట్టేసాం అనుకో మెత్తబడిపోద్ది పప్పు. అందుకనే చన్నీళ్ళల్లో పెట్టా, పంపు వదిలాను కదా, మూత వచ్చేసింది. ఇప్పుడు ఇలా ఉడకాలి. ఇక ఇలా ఉడికినప్పుడు కారం, ఈ పిండి అన్నీ వేస్తా. అదిగో నీళ్లు కూడా చూడండి సరిపడా ఉన్నాయి, ఇందాకే సరిపడా పోసా. ఇన్ని నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇది ఉడుకుద్ది, ఇందులోనే తెలగపిండి వేస్తా. చూసారుగా, ఎవరు ఎలా వండుతారో నాకు తెలీదు. చిన్నప్పుడు నేను నేర్చుకున్న ఇది ఇలాగే పొయ్యి మీద వండేది పప్పు మమ్మ. ఇలాగ అన్నీ పోసేసి ఆ తెల్లపిండి వేసేసి బాలింతలో నాకు పెట్టేది. బాలింతల టైంలో సూపర్గా ఉంటుంది. బాలింతలకి కూర రోజు తిన్నా నష్టం లేదు, పాలు బాగా పడతాయి, బిడ్డలకి ఎంతో బలం. నేను ఇంకా వెల్లుల్లిపాయలు కొంచెం వేసానమ్మా, మా అమ్మ అయితే ఇంకా వేస్తుంది. ఇలా పెడతా, ఇగురుద్ది. ఇంకొంచెం ఉడికిన తర్వాత అప్పుడు ఈ పిండి కారం వేసి కాసేపు ఉడకనిచ్చి అప్పుడు తిరగమూత వేస్తా.
కొంచెం ఉడకనిద్దాం. వెయిట్ పెట్టాం కదా, ఇలా ఉడుకుతూ ఉంటుంది. జీలకర్ర పొడి, ఇదిగో ధనియాల పొడి, కారంలోకి పచ్చికారం వేస్తున్నా కదా అందుకోసం. ఇదిగో కారం చాలు, పచ్చిమిరపకాయలు వేసా కదా. ఇదిగో చూడమ్మా, అది చాలు, సిమ్లో పెట్టాను. చూసారా, ఇదే మెత్తగా ఉడికిపోయింది అనుకో ఇలా పలుకులు పలుకులుగా కనపడదు. ఇప్పుడు ఇందులో అన్ని చక్కగా మగ్గుద్ది సిమ్లో. ఇదిగో అమ్మ ఉప్పు సిమ్లోనే ఉంచా, ఇలాగే ఉండాలి. ఇది చక్కగా సిమ్లో పెట్టి మనం వండుతుంటే పొడి పొడిగా అవుతుంది. ఇదిగో చూసారా, ఇవన్నీ తీసేద్దాం. ఇక కారం అన్నీ తీసేసా. ఇక తిరగమూతకు సంబంధించినవి మాత్రం ఉంచుకుంటా. పొడి కూడా ఇది చాలు, పౌడర్ ఇది చాలు. పావు కిలో తెచ్చా. మొన్న ఒకరోజు కొంచెం సొరకాయలు వేసి వండుకున్నా. సొరకాయ ముక్కలు వేయించేసి చక్కగా సొరకాయలు వేసా. అలాగే బీరకాయలు వేసుకోవచ్చు, పొట్లకాయలు వేసుకోవచ్చు. లాస్ట్లో ఎగిరిపోయిన తర్వాత. ఓకేనమ్మా, పావు కిలో 40 రూపాయలు. ఓ పావు కిలో తెచ్చి పెట్టుకోండి ఇంట్లో. ఇలా పప్పులోనో సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, అరటికాయ ఏది ఇగురేసుకున్నా వేపుడేసి చక్కగా అందులో చల్లేసుకుంటే బాగుంటాయి. నేను సొరకాయలు చేశాను, చాలా బాగుంది. అందుకని ఈ ఐడియా వచ్చింది, పప్పేసి చూపిద్దాం మీకని. ఏది వండుకున్నా చూపించాల్సిందే ఇక నుంచి. ఇక వెరైటీలు ఏమి లేవు, అన్నీ వండేసా. నేను ఈరోజు ఇది వండుకుంటున్నానమ్మా, మీతో మాట్లాడాలి కదా, అందుకని ఈరోజు నేను ఇది వండుకుంటున్నానమ్మా అని చెప్తా. ఇక ఇదిగో చూడండి అమ్మా, ఊరికే ఇప్పుడుగా పెట్టెళ్ళాను ఇంతలోనే. ఇలాగ అంటదమ్మా, ఇలాగ ఉంటుంది అని మనం గిక్కోవాలి. తడి లేదు కదా, మరి తడి ఉండకూడదు, పొడి పొడిగానే ఉండాలి మీ కూర, ఇలాగే ఉండాలి. ఇదైతే కుక్కర్లో కాబట్టి ఈ మాత్రం ఉంది. అప్పుడు కుక్కర్లు కాదు కదా, కళాయిలో ఇట్లా వేసి వండుతాం కదా, అలా ఉండేది. ఓ పని చేస్తా, ఇప్పుడు కూడా ఇందులో వేస్తా, వేసి చక్కగా పొడి పొడి అయ్యేదాకా అందులో. ఇప్పుడు ఇందులోనే తిరగట్ల, అందులో పెంచుతా. వండటం వరకే అది, అందులో వేసి తిప్పితే ఇంకా పొడి అవుద్ది అనమాట ఇది. అందుకని ఇప్పుడు ఐడియా వచ్చింది, పొడి పొడిగా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీని మీద పొడి పొడి చేస్తా, సూపర్గా ఉంటుంది. అది తిప్పడానికి ప్లేస్ లేక ఇది ఒక రకంగా ఉందని ఇప్పుడు ఐడియా వచ్చి అందులో పోసేసా. ఇది ఇట్లా ఉంటుంది పొడి అయినాక. ఓకే, అలా ఉండని కూడా అంటుంది, ఇలాగే అనాలి. నూనె లేదు కదా ఇప్పుడు ఇందులో, ఇలాగే అనాలి. ఈ కళాయిల్లో న్యాయంగా ఇది పెట్టి గేక్కూడదు. మన అవసరాలకు అన్నీ ఏంటో టకటకట చేసేస్తాం. చెక్క దానికైతే ఇంత క్లియర్గా రాదు ఇలాంటి కూరలు. కారం వేసేటప్పటికే ఏమాత్రం నీళ్ళు ఎక్కువైనా శుద్ధలా ఉంటుందమ్మా. కరెక్ట్గా చూసుకున్నారుగా, నేను ఉజ్జాయింపుగా పోసా. ఇట్లా కారం వేసాను కదమ్మా, కాసేపు ఇలా మగ్గాలన్నమాట. మగ్గితే చాలా బాగుంటుంది. చూసారా ఇంత బాగా వచ్చింది. ఇప్పుడు ఇది మూత పెట్టేస్తున్నా, మూత పెట్టేసి కింద పెడుతున్నా. ఇక చాలు, తిరగమూతలు వేసుకుందాం. ఇప్పుడు నూనె పోస్తున్నా. అది ఇందాక చాలా వేసానమ్మా, చూశారుగా. ఇది ఊరికే ఇప్పుడు ఊరికే మళ్ళీ తొక్కి అంటే మొత్తం గుప్పుడు పడతాయి అన్నమాట. ఇది వెల్లుల్లిపాయలే టేస్ట్. బాలింతకి వెల్లుల్లిపాయలే ముఖ్యం, తెల్లపిండితో పాటు వెల్లుల్లిపాయలు ముఖ్యం. ఒకరోజు మీకు వట్టి వెల్లుల్లిపాయ కూర వండి చూపిస్తా. మా అమ్మ నాకు పెట్టింది, మా పిల్లలకి నేను చేసి పెట్టాను. రోజు 2 ముద్దల్లో ఇన్ని వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టుకొని రోజు 2 ముద్దల్లో వెల్లుల్లిపాయ సూపర్గా వేపుడేసేస్తాను, చక్కగా సూపర్గా ఉంటుంది. ఇదిగో అమ్మ ఆవాలు, మీకు తెలుసుగా నేను ఎందులోనూ పప్పులు వేయను. ఇగో అవి చిట్టపట్ట అంటున్నాయి కదా, ఈ మిరపకాయలు వేసేసా. ఇగో వెల్లుల్లిపాయలు, ఇదిగో చూడమ్మా జీలకర్ర వేసేసా. ఇదిగో కరివేపాకు వేసేసా. ఇదిగో ఇంగువ వేసేసా. ఓకేనా, అన్నీ అయిపోయినాయి. ఇదిగో చూడండి చక్కగా ఎండుమిరపకాయలు కూడా ఏగినాయి, వెల్లుల్లిపాయలు ఏగుతున్నాయి, జీలకర్ర, ఇంగువ, ఇంకా కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇదిగో అమ్మ మొత్తం ఉడికిపోయిన తర్వాత పెట్టాను మూత. ఇదిగో చూడండి, అదిగో మొత్తం ఉడికిన తర్వాత పెట్టా మూత నేను. దానికే చూడండి ఎట్టా వచ్చేసినాయో నీళ్లు. ఇదిగో చూడండి, ఇప్పుడు వెళ్ళిపోయి అంత సూపర్గా ఎగిపోయింది.
ఇదిగో ఆఫ్ చేసేస్తున్నా. దీని మీద పెట్టి ఇప్పుడు తిరగమూత వేసేసా కదా, కాసేపు నూనె ఉంటుంది కాబట్టి ఇప్పుడు అడుగున ఇలా తిప్పుదాం కాసేపు పర్వాలి. ఎంత సువాసన వస్తుందోనమ్మా, భలే వాసన వస్తుంది. వెల్లుల్లిపాయలు చూడండి, నాకు వెల్లుల్లిపాయలు పిచ్చే, తింటాను బాగా, కానీ పిచ్చి లేని వాళ్ళు కూడా వెల్లుల్లిపాయలు తినండి అమ్మ. బ్రాహ్మణం మేము వెల్లుల్లిపాయ తినం, చీపాడు అనుకోకండి. వాడు మీకు ఇచ్చే మెడిసిన్లో ఏమేమి వేస్తున్నాడో మీకే తెలుసు. వెల్లుల్లిపాయ ఆరోగ్యానికి మంచిదని మీ గుండెకి సంబంధించిన వాటికి ఇచ్చే దాంట్లో వెల్లుల్లిపాయలు కూడా వేయొచ్చమ్మా. అన్నీ మన చుట్టూ తిరిగే కదా, మందు బిళ్ళల్లో వేసేవి కూడా మన చుట్టూ ఉండే పదార్థాలే వేస్తారంటగా. మునగాకు లాంటివి, వెల్లుల్లిపాయలు లాంటివి అన్నీ వేస్తారు. అందుకని వెల్లుల్లిపాయలే తిన్నారనుకో రోజుకు 4-5 ఏదో ఒక రకంగా మంచిదేగా. నాకు ఒక్కదానికైనా మా ఇంట్లో 1/2 కిలో అవుతాయి నెలకి వెల్లుల్లిపాయలు. జీలకర్ర చాలా బుద్ధి, ఒక 150 గ్రాముల దాకా బుద్ధి. అల్లం అంటే ఇక నాన్ వెజ్ వండినప్పుడే తింటాననుకో, అది చాలు, ఇక ఆపేస్తాను. కమ్మన వాసన. ఓకే అమ్మా, వంట అంతా అయిపోయింది కదా. మొదలు పాట చూసారా, ఈ బుక్ ఎంత పెద్దగా ఉందో. 1116 పాటలు ఉన్నాయి ఇందులో. ఒక ఫ్రెండ్ ఇచ్చింది, మీరు పాడుతున్నారు కదండి చూసుకుని పాడుతూ ఉండండి. ఇక్కడ పద్మావతి అని మా ఫ్రెండ్ ఉన్నారు కింద, ఆవిడిచ్చారు. అన్నీ ఉన్నాయన్నమాట. 1116 పాటలు అంట. ఓకేనా. ఇందులో ఏదో తీయంగానే ఒకటి వచ్చింది, గుండమ్మ కథ. పడేద్దాం ఒకటి. నాగేశ్వరరావు గారు జమునది అనుకుంటా ఇది, గుండమ్మ కథలో. మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే, తెలుపక తెలిపే అనురాగముని కనులనే కనుగొంటిలేనే, మనసు నాదనుకొంటిలే. మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే, కదిలి కదలని లేత పెదవులు తేనెల వానలు కురిసెనులే. ఆహా ఆహా ఆ, కదిలి కదలని లేత పెదవులు తేనెల వానలు కురిసెనులే, ఆనందముతో అమృతవాహిని ఓలలాడి మై మరచితిలే, ఆనందముతో అమృతవాహిని ఓలలాడి మై మరచితిలే, మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే, తెలుపక తెలిపే అనురాగముని కనులనే కనుగొంటిలేని, మనసు నాదనుకొంటిలే. ముసి ముసి నవ్వుల మోముగని నన్నేలు కొంటివని తలచితినే, ముసి ముసి నవ్వుల మోముగని నన్నేలు కొంటివని తలచితినే, రుస రుసలాడుతూ విసిరిన వాల్జడ వలపు పాస్యమని బెదిరితిలే, రుస రుసలాడుతూ విసిరిన వాల్జడ వలపు పాస్యమని బెదిరితిలే, మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే, తెలుపక తెలిపే అనురాగముని కనులనే కనుగొంటిలేని, మనసు నాదనుకొంటిలే, మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే. మొన్న ఎప్పుడో పచ్చిమిరపకాయలు వేసి గోంగూర పచ్చడి చేశా. గోంగూర పిచ్చి కదా నాకు, ఇదిగో పచ్చిమిరపకాయలు వేసి చేశా, అందుకని అది వడ్డించుకుందాం. ఇది పెరుగు పక్కన పెడతా, ఇదిగో తీసి నెయ్యి పెట్టా ఇందులో. ఇదిగో ఇప్పుడు పచ్చడి కూడా పక్కన పెట్టేద్దాం. ఇదిగో తర్వాత పెట్టుకుంటా అన్నం, ఆరిపోతే బాగోదు. ఇదిగో ముందు పచ్చడి వేసుకు తిందాం. మూత పెట్టానా, అదిగో నీళ్ళు ఎన్ని వచ్చాయో, ఓర్ నాయనో. చూసారమ్మా, పొడి పొడిలాడిపోయింది. ఇదే ఇలాగే ఇంత పొడిగానే ఉంటుంది, ఇంతకన్నా పొడిగా ఉంటే బాగోదు. ఇక ఇలాగే ఉండాలి. ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు వేసుకుంటా, ముందు పచ్చడి కలుపుకుంటా. ఇది ఆ రోజు పచ్చిమిరపకాయలు కదా ఎక్కువ వేసాను, వారం రోజు అని చేసి కారం చచ్చిపోయిందో చూస్తా, లేకపోతే నెయ్యి వేసుకుంటా.
కారంగానే ఉంది. ఇదిగో చూస్తున్నారమ్మా, వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు ఎలా వేసానో. ఎక్కువ కూర కలుపుకోవాలి. నేను ఎక్కువ కూర గురించి మాట మాటకి చెప్తున్నాను, ఇది అంతకన్నా బాగా కలుపుకోవాలి. ఇది ఎన్ని చిన్న స్పూన్లే కాబట్టి వేసుకోవచ్చు. ఇదిగో చూడండి ఎన్ని వెల్లుల్లిపాయలు పెట్టుకున్నాను. వెల్లుల్లిపాయలు ఇంత అంత రుచి అని చెప్పలేను. మీరు వండుకు తిని నాకు కామెంట్ రూపంలో చెప్పాలి. బాలింత్రాలకి ఈ పప్పు వేసేసి ఇంత ఒక గిన్నెతో పెట్టేస్తారు. ఇంత గిన్నెతో నెయ్యి, ఇష్టమైన నెయ్యి లేకపోతే పప్పు నూనె వేసుకుని ఇలా నడికట్టు బిగించుకుని కింద కూర్చోబెట్టి పెట్టేవాళ్ళు కదా. ఇప్పుడు డైనింగ్ టేబుల్ అనుకో, అయినా నడికట్టు వేసుకుని భోజనం చేస్తే బెటర్. నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు, సిజరీన్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు ఒక 10 రోజులే చెప్తారు, ఆ తర్వాత బెల్ట్ వేసుకోవచ్చు. చూసారుగా ఎలా ఉందో పప్పు, ఇలా పొడిగా. ఇదిగో కందిపప్పు, బెల్లమైన వెల్లుల్లిపాయలు, చాలా ఆరోగ్యం. తెలగపిండి ఇంకా బలం. ఇదే నల్లగా ఉంటుంది చెక్క, నల్ల నువ్వులది అనుకుంటా, అది నల్ల నువ్వులది. అది మన ఊళ్ళో ఆవులకి గేదెలకి పెడతారు, బాగా పాలిస్తాయి. అవి కూడా ఇంత చెక్కలు తీసుకొచ్చి పెట్టేస్తారు నోట్లో. పప్పు మాత్రం అలా ఉడకాలమ్మ. మీరు తెలుసుకోవాల్సింది పప్పు, ఇదిగో నా చేతిలో పప్పులు ఉన్నాయి చూడండి, ఇలా ఉడకాలి చక్కగా, నవలాలి. మెత్తగా ఉడిపోయిందనుకో శుద్ధ అయిపోద్ది. ఇది వండుకోవటానికి తెలియాలన్నమాట పద్ధతి. అందుకని మీకు ఇంత వివరంగా చెప్తున్నా. బాలింతలు లేని ఇంట్లో కూడా ఇలా వండుకుంటే ఆరోగ్యం. హెల్తీ ఫుడ్, 100% హెల్తీ ఫుడ్. వెజ్ వాళ్ళు లేదు, నాన్ వెజ్ వాళ్ళు లేదు, ఎవరైనా చక్కగా వండుకోవచ్చు. ఓకే అమ్మ, సూపర్గా తిన్నా. పప్పు వేసుకుని ఇప్పుడు పెరుగు తోడేసాను రాత్రి. వీటి మజ్జిగ చేసే టైం లేక అంతే మజ్జిగ చేసుకోకపోయినా నష్టం లేదు. పెరుగులో అన్నం పిసికేసి శుభ్రంగా ఇలా పోసేసుకుంటే సరిపోద్ది. అన్నం పిసకాలి పెరుగుతో, లేకపోతే మళ్ళీ ఈ మజ్జిగలాగా రాదు, తొరకలుగా వస్తుంది. నేను ఇలా పిసికాను కదా, తినేసాను శుభ్రంగా. ఇవాళ మంచి కూర, మంచి ఆరోగ్యకరమైనటువంటి కూర. వెజ్ నాన్ వెజ్ లేదు, అందరూ ఇష్టపడి వండుకునే కూర. తప్పకుండా చూడండి, ట్రై చేసి వండండి. ప్రతి షాప్లోని సూపర్ మార్కెట్లో దొరుకుతుంది తెలగపిండి. ఓకేనమ్మా, తెలగపిండి అంటే లూజ్లోనే తెచ్చుకోండి, ఇలా పొడే తెచ్చుకోండి. చెక్కలు తెచ్చుకుని మళ్ళీ మీరు చేసుకోలేరు, మిక్సీలో అంత కష్టం మనకి. పొడే తెచ్చుకోవాలి. ఎంతో లేదు, ½ కిలో 40 రూపాయలు. ఇక్కడ ఇంచుమించు అదే రేట్లో ఉంటాయి ఎక్కడైనా. ఒక ½ కిలో తెచ్చుకుని అంత వేసేసుకుని కత్తిమాది ఒక గాజు సీసాలు పోసి ఫ్రిడ్జ్లో పడేయండి. మీరు సంవత్సరానికి వండినా ఏమవ్వదు. గాజు దాంట్లో వేసి మీరు ఫ్రిడ్జ్లో పెడితే మీరు సంవత్సరానికి వండండి, మళ్ళీ కూర ఏమీ కాదు అది. కానీ ఇంట్లో ఉంటే మంచిది. ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఈ సాటర్డే టైంలో వాటిల్లో నాన్ వెజ్ వాళ్ళు కూడా. కానీ నెయ్యి మస్ట్, నెయ్యి వేసుకోవాలి. పప్పు నూనెైనా పర్వాలేదు వేసుకోవచ్చు, నెయ్యి లేకుండా తినలేము. ఓకేనమ్మా, చేశాను. నేను కూడా శుభ్రంగా తిన్నాను. నాకు నిజంగానే ఒక రకంగా ఉంది. 3 అయిపోయింది, 3:15 అయింది. ఓకే అమ్మా, మళ్ళీ మంచిది అమ్మా. సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా, చెప్పండి మీరు కూడా. ఓకేనమ్మా, చెప్పండి, లైక్ చేయండి. అందరికీ, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ కూర షేర్ చేయండి, చూస్తారు వీడియో. నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఈ కూర షేర్ చేయండి, చూస్తారు. మా చిన్నప్పుడు తిన్నామే అంటారు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే. ఓకేనమ్మా, మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. ఓకేనమ్మా.